2 రోజులు విరసం సాహిత్య పాఠశాలకు విచ్చేసిన సాహితీ మిత్రులకు నా నమస్కారాలు. నాకిచ్చిన పుస్తకం స్వప్నాల ప్రేమికుడు జిఎన్ సాయిబాబా. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అనేక ఆలోచనలు. సాయిబాబా అంటే ఎవరు? ఎందుకు సాయిబాబా పట్ల సాయిబాబా అంటే ప్రభుత్వానికి భయం, న్యాయ వ్యవస్థకు కక్ష, ప్రజలకు, కళాకారులకు, మేధావులకు, ఆదివాసుల హక్కుల కోసం పోరాడే వ్యక్తులకు ఎందుకు అంత ప్రీతముడు? ఈ పుస్తకం ద్వారా చాలా తెలిసింది. అప్పటికే సాయిబాబా గురించి చాలా చదివాను కాబట్టి ఇంకింతగా ఇష్టపడడానికి కారణం ఈ పుస్తకం నాకు చాలా దగ్గరయ్యింది. ఈ పుస్తకంలో దాదాపు 36 మంది కవులు రాశారు, అంతా యువకులే. ఈ పుస్తకం ఎలుంగు ప్రచురణలు వారు తీశారు. దానికి ముఖ చిత్రం చరణ్ పరిమి, చాలా అందంగా ఉంది. బుక్ కూడా 120 పేజీలు, 120 రూపాయల పుస్తకం. ఇది 90 పేజీలు. దీంట్లో కవిత్వం గురించి నేను చెప్పే కంటే నాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి మీరు పుస్తకం కొని చదివారంటే చాలా బాగుంటుంది. కవిత్వం స్పష్టంగా లోపలికి మనకు దాహమైనప్పుడు నీటిలా ఇంకిపోతుంది మనలోకి. ఈ పుస్తకాన్ని ఇందులో ఒక కవితను ప్రస్తావిస్తాను. మరో కబీర్ శీర్షిక. నేను కలను కన్నాను, ఆ కలలో నిన్ను చూశాను. నీ కళ్ళల్లో నేను కబీర్ను చూశాను. ప్రేమకి విప్లవానికి మధ్య వారధిలా ఉన్న నీ మెదడును చూశాను. వాళ్ళు నిన్ను దాచేద్దామనుకున్నారు, కానీ వాళ్ళకు తెలియదు నువ్వో ఆకాశమని, రగిలే నిప్పుల కుంపటివని. గుళ్ళో చెప్పే మంత్రాలకు, బడిలో చెప్పే పాఠాలకు తేడా చెప్పిన నిన్ను వాళ్ళు బంధించామనుకున్నారు. వాళ్ళకేం తెలుసు నువ్వు స్వేచ్ఛా గురువని. రాజ్యమంతా రాముని చూస్తూ ఉంటే నువ్వు ఆదివాసుల కన్నీళ్ళను చూశావు. సాయి, వాళ్ళు నిన్ను అంతం చేశామనుకుంటున్నారు, కానీ వాళ్ళకు తెలియదు నువ్వు విప్లవానివని. ఈ కవితను రాసింది శశిధర్ నాలిక. ఆ వ్యక్తి ఇక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ కవిత నాకు ఇన్ని కవితలు, ఈ కవిత ఒక్కటే నాకు ఎందుకు నచ్చిందంటే ఈ కవితలో స్పష్టత ఉంది, పోయిట్రీ ఉంది. మిగతా కవితల్లో కవిత్వం లేదని కాదు, నాకు నచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన విరసం వారికి థ్యాంక్ యూ.